గుల్మార్గ్ లో ఉన్న ఏరియల్ రోప్ వే ద్వారా కొండ పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఒకసారి గుండ్రంగా చూపిస్తాం చూడండి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయా అని. అక్కడ దూరంగా స్నో పైన స్కేటింగ్ చేస్తున్నారు కనిపిస్తుందా. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ స్నో పైన బైక్ రైడింగ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. స్నో పైన నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా, సో అందుకోసమనే ఇలాంటివి మాట్లాడుకుని వాటిపైన కూర్చుంటే వాళ్ళే లాక్కుంటూ వెళ్తారనమాట. చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని మనకి చూపించుకుంటూ తీసుకొస్తారనమాట. ఈ కొండపైన అయితే టెంపరేచర్ -డిగ్రీస్ లో ఉంది. కొంచెం చలేస్తుంది. స్నో కూడా లైట్ గా పడుతుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకి ఇంకొక పెద్ద కొండ ఉందన్నమాట. అది ఈ కొండ కన్నా ఎత్తులో ఉంటది. ఇక్కడ నుంచి ఆ కొండ పైకి వెళ్ళడానికి ఇంకొక ఏరియల్ రోప్ వే ఉందన్నమాట. అదిగోండి నా వెనక కనిపిస్తుంది కదా, అదే దాన్ని స్టేజ్ 1 అంటారు. దీని టికెట్ వచ్చి పర్ హెడ్ 1000 రూపీస్. ఆ కొండ పై నుంచి చూస్తే గనక మనకి పిఓకి కనిపిస్తుంది అని చెప్పి అంటారు. అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాం, కాకపోతే క్లైమేట్ సడన్ గా చేంజ్ అయిపోయింది అనమాట. చాలా స్నోఫాల్ అవుతుంది, చలి కూడా అలాగే పెరిగిపోయింది. ఇంకా టకటక 2 వీడియోలు 4 ఫోటోలు తీసుకుని రోప్ వే ద్వారా కిందకి వెళ్ళిపోదాం, అక్కడైతే స్నో పడదు కదా, అక్కడ ఆడుకుందాం అని చెప్పి రోప్ వే దగ్గరికి అయితే వచ్చేసి కిందకి వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని